Let's start. So, hey guys, welcome back to my YouTube channel. This is Radio Super Bike. నిన్న నేను ఒక చిన్న రౌండ్ కి బైక్ వేసుకెళ్ళా. ఒక 1 కిలోమీటర్ అంతే ఇంటి పక్కన కొంచెం అంటే సౌండ్ వినిపించడానికి అని చెప్పి కొంచెం డిస్టెన్స్ వెళ్ళొచ్చేసి బైక్ పెట్టేసా. నిన్న పూజ అయింది, నిన్న వ్లాగ్ లో చూసే ఉంటారు. సో నిన్న పూజ అయింది, పూజ అయిపోయిన తర్వాత నైట్ బైక్ లోపల పెడదామని చెప్పి బైక్ తీసాను. చాలా హార్డ్ గా మూవ్ అవుతుంది. లోపల పెట్టేసిన తర్వాత చూస్తే బ్యాక్ టైర్ పంచర్ అయింది. సో నేను చూపిస్తా, ఇంత చాలా చిన్నది. సో సూపర్ బైక్స్ కి పంచర్ ఎలా వేయాలి అంటే టైర్ మొత్తం ఓపెన్ చేసి లోపల నుంచి ప్యాచ్ వేయాలి. ఎందుకంటే వీళ్ళ నుంచి బయటికి వేస్తే మనకి చూడడానికి మంచిగా అనిపించదు. ఇంకొకటి డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఆ బంప్ అనేది చిన్న బంప్ వస్తూ ఉంటది ఎవ్రీ ఒక రొటేషన్ కి. సో సూపర్ బైక్స్ కి పంచర్ అంటే మొత్తం టైర్ ఓపెన్ చేసి చేయాలి. మాది వచ్చేసి ఇక్కడ విలేజ్ కాబట్టి మాకు మొత్తం ఇలా ట్యూబ్లెస్ స్టైల్ పొడి చెయ్యే ఉంటాయి. టైర్ మొత్తం ఓపెన్ చేసి చేసేది అయితే ఇక్కడ నుంచి మాకు ఒక 35 కిలోమీటర్స్ ఉంది. ఎంఆర్ఎఫ్ టైర్స్ నేను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాను వాట్ ఈస్ వాట్ అని చెప్పి. సో వాళ్ళు చేస్తా అని చెప్పారు. బట్ నాకైతే కాన్ఫిడెంట్ లేదు, ఎందుకంటే సూపర్ బైక్ నార్మల్ టైర్స్ తీసినంత ఈజీగా సూపర్ బైక్స్ తీయలేరు. వీటికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి తీయడానికి. సో తెలీదు, నేనైతే గాలి పంపుతో కొంచెం కొట్టుకొని వెళ్తున్నా, ఎందుకంటే ఫుల్ దిగిపోయింది. ఇక్కడ ఆఫ్టర్నూన్ షాప్స్ ఏమి ఉండవు, ఆల్రెడీ చూసి వచ్చాను. గాలి కొట్టే షాప్స్ అన్ని క్లోజ్ అనమాట. చాలా చిన్న నీళ్ళు, చాలా చిన్నది దిగింది, దానికి మనం ఏం చేయలేం. సో లోపల నుంచి టైర్ మొత్తం తీసి చేయాలి. సో ఫస్ట్ వెళ్ళి చేపించుకుందాం ఫస్ట్ దీన్ని. నేను ఆల్రెడీ కాల్ చేశాను. ఇక్కడ నియరెస్ట్ అది వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్స్ వాళ్ళది. సో కాల్ చేసి మాట్లాడా, ఇట్లా పంచర్ అయింది వేస్తారా అని. వేస్తా అన్నారు. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు దీన్ని కోల్డ్ స్టార్ట్ చేయాలి. టైర్లో గాలి లేకపోతే బండి ఎంత హెవీగా ఉందంటే కొంచెం కూడా అట్లా. అమ్మా 3:30 అవుతుంది. నాకేమో టైం 52 మినిట్స్ చూపిస్తుంది వెళ్ళడానికి. అంటే 1 అవర్. 4:30కి వెళ్తా, 5:30కి రిటర్న్ అవుతాను నేను. చలో వెళ్ళేటప్పుడు అంతేం బ్లాక్ చేయను నేను. నాతో పాటు గాలి పంపు కూడా తీసుకెళ్తున్నా వేరే బండి మీద, ఇన్ కేస్ ఏమన్నా ఎమర్జెన్సీ అయితే. చేంజ్ టు రోడ్ మోడ్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, కొంచెం దూరం రోడ్డు బాగోదు. నాకైతే ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే అయింది. నేను అనుకుంటానే ఉన్నా, ఇప్పటి వరకు నా హ్యాండ్లో కార్ కానీ బైక్ కానీ ఒక్కసారి కూడా పంచర్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఇది. నిన్న నేను ఏమనుకొని తీసానో అండ్ బండికి బాగా దిష్టి తగిలింది. దిష్టి తీపిచ్చాలి, మనం తీసిన దిష్టి సరిపోవట్లేదు. మధ్యాహ్నం ఎండలో వెళ్తున్నాం. ఎగ్జిబిషన్ ఏదో జరుగుతుంది, చూద్దాం, కుదిరితే వద్దాం. ఇంకా 37 మినిట్స్ ఉంది. నాకేమో టైర్ లైక్ అంత కంఫర్టబుల్గా లేదు రైడ్ చేస్తుంటే. కార్నరింగ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా వెళ్తున్నప్పుడు ఏమన్నా బంప్ వచ్చినప్పుడు కానీ పక్కకి పుష్ చేసేస్తుంది నన్ను. సో ఎందుకన్నా బెటర్ అని చెప్పి నేను 50-60లోనే వెళ్తున్నా. అంటే ఏ స్పీడ్లో అయితే నేను కంట్రోల్ చేయగలను అని కాన్ఫిడెంట్ ఉంటుందో ఆ స్పీడ్లోనే వెళ్తున్నా. ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు అసలు. ఇంకా 26 కిలోమీటర్స్ ఉంది మనకి. బంప్స్ బంప్స్ బంప్స్. ఇప్పుడు హైవే ఎక్కేసాం. ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు నుంచి నాకు భయం స్టార్ట్ అయింది. దేనికి అంటే
ఆ ఊరి లోపల అయితే మొత్తం మనోళ్ళే, అక్కడ ఆపిన ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇటు సైడ్ ఆపారు అంటే గోవింద గోవింద. 3 కిలోమీటర్స్ నుంచి ఫాలో అవుతున్నాడు నన్ను. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నాడు, ఎందుకు ఫాలో అవుతున్నాడో తెలీదు. అండ్ ఆపడానికి ట్రై చేయట్లా, మాట్లాడడానికి ట్రై చేయట్లా. సో అలాంటప్పుడు నేను ఆపి నేను మాట్లాడుకొని నేనేం చేయాలి? సో రైడ్ అప్డేట్ వచ్చేసి ఇంకా 5 కిలోమీటర్స్ 6 minutes చూపిస్తుంది. ఏదో సౌండ్ వచ్చింది టాప్ అని. ఒకసారి ఆగు, నా టైరేనా? వాడా నమ్మ భయం వేసింది. సోదిగాడు బుల్లెట్ వేసుకొని షార్ట్లు వేసాడు. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ ఉంది, 1 minute చూపిస్తుంది, 350 meters. శాంతిగా ఉంది. ఇప్పుడు ఆడు ఎట్లా పంచర్ వేస్తాడో అన్నది టెన్షన్. నా హ్యాండ్స్ ఫుల్ ట్యాన్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి, పైన కింద. సో మొత్తం ఒకటే కలర్ అయిపోద్ది. ఇప్పుడు అనుకున్న జాకెట్ వేసుకుని వద్దామని, కానీ ఇంత వేడిలో మళ్ళీ జాకెట్ ఎందుకు అని లైట్ తీసుకున్నా. ఇదే అది. ఆంధ్రప్రదేశ్. टूर पे बैक टायर पंचर हुआ. हाँ ट्यूबलेस है. బా అయిపోద్దంట, దా అయిపోద్దంట, పెట్టే బండి. సో మన బైక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. జస్ట్ కొంచెం టైర్ రొటేట్ చేస్తారు. హ్యాండ్స్ చూడండి ఎట్లా అయిపోయినాయో. వాళ్ళు గాలి పెట్టి ట్రై చేస్తున్నారు. నేను చూపించా వాళ్ళకి ఎక్కడ పడిందో. ఫస్ట్ టైర్ తీయాలంటే మనం అక్కడ పిన్ ఉంటుంది, ఆ పిన్ తీయాలి. ఆ పిన్ చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే మళ్ళీ అదే పెట్టాలి కాబట్టి. టైర్ వచ్చేసిందిరా. ఆల్మోస్ట్ మన టైర్స్ వచ్చేసింది. ఎల్లో వీల్ చూడండి ఎంత పెద్దగా ఉందో అండ్ ఎంత సెక్సీగా ఉందో. కార్ ఎల్లో వీల్ కూడా అంత పెద్దగా ఉండదు, ఇది అంత పెద్దగా ఉంది. కార్ టైర్ ఇది, దీనిది అండ్ దాన్ని కంపేర్ చేయండి ఎంత పెద్దగా ఉందో సైజు. ఇది చూడండి అసలు ఎంత ఉందో. ఇలా ఉంటుంది పంచర్, ఇలా లోపల నుంచి వస్తుంది. పైసా పంచర్ అయితే అయిపోయింది, పెట్టేస్తున్నారు ఇంకా టైర్. సక్సెస్ఫుల్లీ డన్. గాలి కొట్టేస్తున్నాడు. ఎయిర్ లీక్ అవుతుంది లైట్గా, అందుకే సెకండ్ టైం ఓపెన్ చేస్తున్నారు.
పేమెంట్ థ్యాంక్ యూ సో మచ్. సో మన వర్క్ అయితే మంచిగా జరిగిపోయింది. వెల్ డన్ బాయ్స్. థ్యాంక్ యూ దాదా, థ్యాంక్ యూ. చెప్తా వినండి. ఇప్పుడు అయిన లెక్క 35 కిలోమీటర్స్ ప్లస్ 35 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ అంటే 10 లీటర్స్ పెట్రోల్ దీనికి అయింది. ఒక్క పంచర్ కోసం 10 లీటర్స్ పెట్రోల్ దీనికి, అంటే 10 లీటర్స్ అంటే 1100. ఆగరారి 1100. దీనిలో మళ్ళీ 70 కిలోమీటర్స్ అది కూడా వచ్చింది కాబట్టి దానికి అది ఎంత మైలేజ్ ఇస్తుంది, దానికి ఒక 1.5 లీటర్ అనుకుందాం. 1.5 లీటర్ అంటే 150 రూపీస్ పెట్రోల్ దానికి అయిపోతుంది, వచ్చేస్తుంది 150 వచ్చేస్తుంది. నాకేమో 1100 అయింది, దానికేమో 150 అంటే 1250. పెట్రోల్ ఓన్లీ 1250 అయింది, పంచర్ 250. సో 1500 ఒక్క పంచర్కి అయింది భయ్య. 1500 ఒక్క పంచర్ వేయించడానికి 1500. మళ్ళా దీనిలో ఏమన్నా నార్మల్ పెట్రోల్ కొడితే అయిద్దా? అవ్వదు, ప్రీమియం పెట్రోలే కొట్టాలి. మేము ఒక పక్కన ఫోటోషూట్ చేస్తుంటే పిల్లోడిని తీసుకొచ్చేసి మీద పెట్టి ఫోటోషూట్ చేయండి అంటున్నారు. ఆడికి చెడ్డీ కూడా లేదు. రే నా బండిని ఖరాబు చే. হয়ে গেছে, ভালো এসেছে, হয়ে গেছে బాగా వచ్చింది. వర్షం పడుతుంది, ఫాస్ట్గా లాగేయాలి. ఎక్కడన్నా ప్లేస్ ఉంటే అక్కడ ఆగిపోతాం.